రైతు సమస్యలపై హైదరాబాద్ లో బీజేపీ దీక్ష చేపట్టబోతోంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేపట్టనున్నారు బీజేపీ నేతలు. ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు దీక్షని కొనసాగించనున్నారు. ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు భరోసాతో పాటు రైతులకిచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ నేతలు ఈ దీక్ష చేపడుతున్నారు. రైతు సమస్యలపై హైదరాబాద్ లో బీజేపీ నేతలు దీక్ష చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తంగా వారి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎన్ని రోజులు ఈ దీక్ష కొనసాగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. రైతులకు అండగా పోరాటం చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేంద్రంగా 24 గంటల పాటు రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టబోతుంది. ఈ 24 గంటల దీక్షలో ప్రధానంగా రైతు హామీలకు సంబంధించి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో 9 నెలల పాటు ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా రైతులకు సంబంధించినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేయాలంటూ కూడా 24 గంటల పాటు, అంటే మరి కాసేపట్లో 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పదాధికారులంతా కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్స్, బీజేపీ పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ. ఎందుకంటే 30,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది, కానీ 17,000 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు చేసింది. పూర్తి స్థాయిలో రైతులకి రుణమాఫీ చేయాలి. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా రైతులకి రైతు భరోసా వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా దాంతోపాటు రైతు భరోసాతో పాటు మరిన్ని హామీలు వెంటనే అమలు చేయాలంటూ కూడా రైతు దీక్ష చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.